ఆంధ్ర స్టైల్ ఆవకాయ అండి, నోరూరిచ్చే ఆవకాయ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, స్మెల్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం రండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆహాయమి రుచి. ఈరోజు మనం చేయబోతున్నామండి ఆంధ్ర స్టైల్ ఆవకాయ అండి. నేను మీకు కప్పు కొలతలతో, పక్కా కొలతలతో చూపిస్తాను. చూడండి ఈ కప్పుతో మామిడికాయ ముక్కలు తీసుకోవాలండి. ఇలా టెంకతోటి కొట్టించి పెట్టుకోవాలండి. ఈ కప్పుతో 3 కప్పులు ఆవకాయ ముక్కలండి. 1 కప్పు ఉప్పు అండి. ఇది రాళ్ళ ఉప్పు, ఎండలో కొంచెం సేపు ఆరబెట్టుకొని మిక్సీ పట్టి తీసుకున్నానండి. ఒక కప్పు కారం అండి. సగం కప్పు ఆవాలు మెంతులు దోరగా వేయించుకొని కొంచెం ఇంగువ కలిపి మిక్సీ పట్టి తీసుకున్నానండి. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలండి. చిటికెడు పసుపు అండి. వీటన్నిటిని బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి. ముఖ్యంగా నిలువ పచ్చళ్ళు పెట్టేటప్పుడు తడి లేకుండా చూసుకోవాలండి. ఇలా బాగా కలిపి పెట్టేసుకొని ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టుకోవడం వల్ల బాగా ఊరుతుందండి ఆవకాయ. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి బాగా ఊరిపోయిందండి. చూడండి మనం వేసిన పొడులన్నీ ముక్కలకి బాగా పట్టాయండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన నూనెను యాడ్ చేసుకుందామండి. ఇది వేరుశనగ నూనె అండి. నిల్వ పచ్చళ్ళలోకి వేరుశనగ నూనె అనేది చాలా బాగుంటుంది. ఇందులో నేను కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఆవాలు అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది, అది మీ ఇష్టం అండి. చూడండి టూ కప్స్ ఆయిల్ పట్టిందండి. మనం ఇందాక ఏ కప్తో అయితే తీసుకున్నామో అన్నీ అదే కప్తో 2 కప్స్ ఆయిల్ అండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చూడండి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గాజు పాత్రలో కానీ లేదంటే జాడీలో కానీ తీసేసుకోవాలండి. ఇలా జాడీల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఉంటుందండి, లేదంటే గాజు పాత్రలో అయినా స్టోర్ చేసుకోవచ్చు. స్మెల్ చాలా బాగుందండి. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.